ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు, కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు. నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే, కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో అనేక పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేవలం పాములిన ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని, దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే మరి నెయ్యే లేకుండా లడ్డూలు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సింది. మామూలుగా మనకు తెలిసినంత వరకు నెయ్యి తయారు చేయాలంటే భగవంతుడు సృష్టి ప్రకారం పాలు రావాలా, పాలతోనే నెయ్యి తయారు చేస్తారని ఎవరికైనా తెలిసిన విషయం. కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రతిసృష్టి చేయడం, అందరూ దేవుళ్ళుగా తయారైపోయి ప్రతిసృష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంతకు బరి తెగిచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ మాట వాస్తవమైనప్పుడు ఈ మాట కూడా వాస్తవం గల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిబిఐ ఏం వేసిందనే విషయం వస్తే దాంట్లో అసలు నెయ్యి ఉందా, చుక్క నెయ్యి ఉందా లేదా అనే విషయం కూడా తెలియాల్సి వస్తుంది. తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి అంటూ ఉంటుంది. దీంట్లో ఇది కేవలం అవినీతికి 250 కోట్ల ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో అవినీతి. 250 కోట్ల అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కాకుండా దాన్ని కూడా రాజకీయ అంశం లాగా చేసి తద్వారా మళ్ళీ వితండవాదం చేస్తూ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పని చేస్తున్నారు. మీరు ఈ పార్టీ చరిత్రను చూస్తే ఏనాడు ఆలయ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయలే విషయం మనకు అర్థమవుతుంది. అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. మీరు గతంలో చూస్తే ఒకసారి చరిత్రలోకి వెళ్తే భగవంతుడు 7 కొండలపైన నెలకొని ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఏ చిన్న పిల్లోడినైనా అడిగినా చెప్తారు. కానీ 2 కొండలు ఉన్నాయని వితండవాదం చేశారు. దాని తర్వాత కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. అన్య మతస్థులు ఉద్యోగస్తులుగా ఉండకూడదంటే ఉద్యోగస్తులకు చేర్చారు. ఇవన్నిటి కూడా ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. దాని తర్వాత కూడా 2019-14 మధ్య మనమందరం అతి పవిత్రంగా భావించే బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాల్ని ఏనాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాటించలేదు. అన్యమతస్థులు దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్